హాయ్ గైస్, ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? మా చేనికి అయితే పొలానికి ముందు వేయడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా చూడండి, మా అమ్మ అయితే ముందు బత్తలు పోస్తుంది. నేనైతే ముందు గడ్డలు కడితే అది చిక్కుతున్నాను కాళ్ళతో. గడ్డలుగా ఉంటే మళ్ళీ మొత్తం ముందంతా ఒక చాటన పడిపోద్దని చిక్కుతున్నాను. ఇంకోండి, మేమైతే ముందైతే ఏం ముందు కలిపోదాం, నేను లాస్ట్ ఉంటుంది చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. మొత్తం వచ్చేసి 5 బత్తలు అయితే వేసుకున్నాము. ఇదిగోండి బత్తలు. నాకు వచ్చిన యూరియా 28 ఇంకోటి పొటాషియం అయితే వేసుకున్నాం మేము. దాంతోపాటు దుబ్బు గుళికలు కూడా ఉన్నాయి. అవి డబ్బులు ఉన్నాయి. పైన మా అమ్మ అయితే ఉంది. నేనైతే కింద లాగుతున్నా, చూడొచ్చు ఇక్కడ. అదిగోండి 20 అనేది భారత్ ఎన్పికే చూసుకోవచ్చు మనకి. అయితే నేను మన 5 వ్యాన్లో అయితే ముందు బట్టలు వేసుకొచ్చాను. ఇవన్నీ మా నాన్న అవే అండి, దుబ్బు గుళికలు అన్నాను కదా, అవే. మన ఛానల్లో ఉంటుంది వీడియో కూడా, కావాలంటే చూడండి. ప్యాకెట్లు మొత్తం బట్టలన్నీ పోసుకున్నాక ఇలాగా మిక్సింగ్ చేసుకోవాలి మొత్తం అన్నీ. అంటే మొత్తం ముందు అంతా కలవాలి కదా. గుళికలు మొత్తం మనకు 3 మందులు ఉన్నాయి కదా, అవన్నీ కలుపుకోవాలి. ముందు మా నాన్న అయితే కలుపుతున్నాడు, నేను కలుపుతాను. ఎందుకు, నేను చిన్నడు కదా, కలపవద్దు అంటే బాగా కలపవు కదా అనడం. తర్వాత అయితే కలర్నం అయితే అయ్యింది. కలర్నం అయితే అయ్యాక అంగమ్మ ఇది మామూలే ఇప్పుడు మోసుకెళ్ళదే. ఇంకొన్ని బత్తల్లో పట్టి మోసుకొచ్చాము. నేను మా నాన్న అయితే మోస్తాము, మా అమ్మ అయితే అక్కడ బట్టలు అయితే మర్చిస్తుంది. చూడొచ్చు, ఇదండి ముందేస్తాను లాస్ట్ బకెట్. ఇప్పుడు ఈ సైడ్ కంటే ఈ టైప్ అయితే నేను వేసాను, ఆ టైప్న మా నాన్న గండి వేస్తున్నాడు. వ్యవసాయం అంటే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం ఈ దుబ్బు అనేది లావుగా వస్తుంది సైజు, ఆ గుళికలు వేయడం వల్ల. ఇవైతే చిన్నగా ఉన్నాయి కదా దుబ్బులు, చూసుకోవచ్చు ఇక్కడ మనకి. ఇక్కడైతే నీళ్లు కూడా లేవు.